ఓకే, అమర్దీప్ విన్నర్ అంటారా? అవునండి, అమర్దీప్ గారే విన్నారు. అంటే అమర్దీప్ మీద చాలా మంది ఆరోపణలు చేస్తున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి ఫ్యాన్స్ కూడా అతను పూతరేకులు దాచిపెట్టుకున్నాడు, జెన్యున్గా ఆడలేదు, అది ఇదని ఏదేదో అలిగేషన్స్ చేస్తున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? లేదండి, నార్మల్గా ఏంటంటే వాళ్ళకు ఫుడ్ తక్కువ కాబట్టి వాళ్ళు ఏంటంటే దాచుకొని తినాలన్న ఒక ఉద్దేశంతో వాళ్ళకి మన ఇంట్లో లాగా ఉండదు ఫుడ్ కాబట్టి ఫుడ్ అసలు అతనికి పడట్లేదు. మెయిన్ రీజన్ ఎప్పుడైనా చూడండి ఫుడ్ అయితే తినాడు అసలు, ఏదో వాళ్ళకు వీకెండ్లో వచ్చే ఫుడ్ తప్ప అది తప్ప ఇంకా వేరే ఏది తినాడు అతను. పడట్లేదంట ఫుడ్ యాక్చువల్లీ. సో దానివల్ల వాళ్ళ ఫ్రెండ్స్ కోసం అతని కోసం దాచుకుంటాడు, అంతేగాని దాచుకొని తినడం అట్లా అని ఏం లేదు. శివాజీ గారు కావాలని టార్గెట్ చేస్తున్నారు ఎట్లయినా, ఇంకా అమర్దీప్ చౌదరి విన్ అవుతాడు, అవ్వనివ్వద్దు అనేది ఒక టార్గెట్, మెయిన్ టార్గెట్ చేస్తున్నాడు శివాజీ గారు. ఓకే, అంటే కేవలం అసలు పల్లవి ప్రశాంత్ గెలవడానికి శివాజీయే కారణం, శివాజీ చేసినటువంటి సపోర్ట్ వల్ల, శివాజీ మైండ్ గేమ్ వల్లే పల్లవి ప్రశాంత్ ఈరోజు గెలిచాడు అంటే కూడా కొంతమంది చెప్తున్నారు. దాన్ని మీరు ఎలా చూస్తారు? అదే యాక్చువల్లీ అయితే జెన్యున్గా ఉంటే శివాజీ గారే విన్నర్ అయ్యేది. సో అతనికి అంత అవసరం లేదు కాబట్టి పల్లవి ప్రశాంత్ విన్ అవ్వాలి ఆయన చూస్తున్నాడు కాబట్టి ఆయన సపోర్ట్ వల్ల కూడా కొంచెం ముందుకెళ్ళిండు. కానీ అమర్దీప్ని తొక్కేసి పల్లవి ప్రశాంత్ని హైప్ చేయాలని శివాజీ గారే టోటల్ గేమ్ ఇది, ఆయన మైండ్ గేమ్ టోటల్. ఆయన మైండ్ గేమ్కి నిజంగా అమర్దీప్ బలయ్యారా అంటే ఏం చెప్తారు? అవును, విన్ అవ్వకపోతే బలైనట్టే, విన్ అయితే మాత్రం ఇంకా ఫైనల్గా అమర్దీపే గెలిచినట్టు కదా. అమర్దీప్ బ్యాచ్కి ఏమో చుక్క బ్యాచ్ అని, అలాగే శివాజీ బ్యాచ్కి ఏమో స్పై బ్యాచే గెలవబోతుందంటూ కొంతమంది, చుక్క బ్యాచ్ గెలవబోతుందంటూ కొంతమంది చెప్తున్నారు. అసలు దీన్ని ఎలా చూడొచ్చు? అలానే ఏం లేదు, ఇంకా శివాజీ గారు 90 మూవీస్లో యాక్ట్ చేసిన ఒక హీరో కాబట్టి జెన్యున్గా అయితే ఆయనకే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది. అమర్దీప్ చౌదరి ఓన్లీ సీరియల్ హీరో కాబట్టి కొంచెం తక్కువే ఉంటుంది. సో ఆయన వల్ల కొద్దిగా హైప్ రావడం స్పై బ్యాచ్కి, అంతే తప్ప ఆయన జెన్యున్గా ఆడుంటే శివాజీ గారే విన్ అయ్యేవారు. హౌస్లో శివాజీ ప్రభావం అమర్దీప్ మీద బాగా బలంగా పడిందండి. పడింది, అస్సలు సోషల్ మీడియాలో చాలా ట్రోల్ చేస్తున్నారు. అసలు చాలా జెన్యున్ కంటెస్టెంట్ అమర్దీప్, శివాజీ గారి వల్లనే ఎఫెక్ట్ పడి ఉంటుంది, లేదంటే టాప్ అతనే, డౌటే లేదు దాంట్లో. అమర్దీప్ గేమ్ బాగా నచ్చిందా మీకు? నచ్చింది, బాగా ఆడుతుంది. ఫౌల్స్ చేసినా కూడా చిన్న చిన్న ఫౌల్స్ తెలియకుండా చేసినా ఒప్పేసుకుంటాడు, జెన్యున్ కంటెస్టెంట్. అంటే ఫౌల్స్ చేశారని మీరు ఒప్పుకుంటారా? అంటే తెలియకుండా, అది కావాలని తెలిసి ఎవరు చెయ్యరు, గేమ్ ఆడే దాంట్లో జరిగిపోతుంది అది, అంతే. ఇంకా చేయాలని ఎవరు చెయ్యరు కదా. అంటే హౌస్లో ఉన్నప్పుడు అలాంటివి కామన్ అంటారా? కామనే కదా, ప్రతి ఒక్కరు చేశారు, అమర్దీప్ అని కాదు, ప్రతి ఒక్కరు చేశారు. కాకపోతే అమర్దీప్ చౌదరి ఇంకా విన్ అవుతాడని చెప్పేసి చాలా వరకు ట్రోల్ చేసి వెనక్కి తీసుకొచ్చారు, అంతేగాని ప్రతి ఒక్కరు చేస్తారు. 100% అమర్దీపే బిగ్ బాస్ 7 సీజన్ విన్నర్ అంటారా? ఎస్ ఓకే, థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చారు? పర్లేదు. ఎక్కడి నుంచి వచ్చారు? యూసఫ్ కూడా. ఓకే, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ప్రశాంత్ అని అనుకుంటున్నాను. ఓకే, ప్రశాంత్ గెలవడానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు? గెలవడానికి అంటే మీకు అందులో ఉన్న వాళ్ళందరూ తోపులని తెలుసు, కానీ అబ్బాయి సాధారణ అబ్బాయి అని కూడా తెలుసు, కానీ అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తేనే కదా. అవును, ఒక సామాన్యుడు నన్ను బిగ్ బాస్ హౌస్కి పంపించండి బ్రో అంటూ కూడా వీడియోలు చేసి వాటిని షేర్ చేయండి అని రిక్వెస్ట్ చేసుకొని ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి బిగ్ బాస్ హౌస్లో ఆడి గెలిచాడు. దీన్ని ఎలా చూడొచ్చు అసలు ఈ ట్రాన్స్ఫర్మేషన్ మొత్తాన్ని? నాకైతే చాలా హ్యాపీగా ఉంది, తనే గెలవాలని కూడా అనుకుంటున్నాను, తనే గెలుస్తాడు కూడా, అదైతే నమ్మకం ఉంది. గెలిచి చూడడానికనే వచ్చాను. ఓకే, పల్లవి ప్రశాంత్ తర్వాత మీకు బాగా నచ్చిన వాళ్ళు ఎవరు హౌస్లో? శివాజీ వల్లే పల్లవి ప్రశాంత్ గెలిచారా అంటే ఏం చెప్తారు? అంటే తను ఎంకరేజ్మెంట్ కూడా ఉంది, శివాజీ గారి ఎంకరేజ్మెంట్ కూడా ఉంది. అంటే తనని మోటివేషన్ చేసే విధానం కూడా బాగుంది, చూడడానికి కూడా చాలా బాగుంది. ఏంటంటే నాకైతే ప్రశాంతే గెలుస్తారు అనిపిస్తుంది, తనే గెలవాలి కూడా, నాకైతే ఫుల్ నమ్మకం ఉంది. నేను అదే చూడడానికి వచ్చాను ఇక్కడికి. పల్లవి ప్రశాంత్ తాను గెలిస్తే తనకు వచ్చేటువంటి ప్రైజ్ మనీ మొత్తం మీద రైతులకు లేకపోతే ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళకి పంచుతా అన్నారు, దాన్ని ఎలా చూడొచ్చు? అంటే తనకి ఆ బాధ తెలుసు కాబట్టి తను ఆ నిర్ణయం తీసుకున్నాడు. తను కూడా మనీ కోసం కాదు వచ్చింది, తనే చెప్పాడు ఆ విషయం కూడా. తను వచ్చిందైతే మనీ కోసం కాదు, తను ప్రజల ప్రేమ కోసం వచ్చాడు. ఆ ప్రేమ ఆల్మోస్ట్ దక్కింది తనకి, తను దక్కించుకునే వెళ్తున్నాడు కూడా. తన గురించి మాట్లాడుతుంటే మీ కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి ఎందుకు? ఎందుకో తెలియదు, నేను అసలు ఈ సీజన్ అంతగా చూడలేదు, కానీ నేను లాస్ట్లో చూశాను, అది కూడా ప్రశాంత్ కోసం చూశాను నేను.
నాకైతే ఎందుకో కనెక్ట్ అయినా నేను. ఓకే, ఎవరు 15 లక్షలు తీసుకొని బయటికి వెళ్ళడానికి కారణం కూడా శివాజీ అంటూ ఒక వార్త బయటకు వచ్చింది, ఏంటి నిజమేనా? మీరు ఎలా అనుకుంటున్నారు? తను అదే అయితే నేను చెప్పలేను. తను ఎందుకంటే 100 days కష్టపడ్డాడు. తను విన్ అవుతాడా లేదా అనేది లాస్ట్ వరకు ఉండుంటే బాగుండు. ఒకవేళ తనకి ఏంటంటే ఒకవేళ తనకి సపోర్ట్ అంటే ప్రజల సపోర్ట్ తనకి ఎవరు తెలియదు అంతగా. ఓటింగ్ నుంచి తనకి కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు. నేను ఇన్ని రోజులు కష్టపడ్డాను కాబట్టి నాకు ఒక ఏంటి ఉపయోగకరంగా ఏదైనా ఉండాలి. బయట పల్లవి ప్రశాంత్కి ఉన్నటువంటి ఫేమ్ని చూసి, క్రేజీని చూసి కొంతమంది అమ్మాయిలు హౌస్లో ఆయన ట్రాప్లోకి దింపడానికి ప్రయత్నం చేశారంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది, నిజమేనా? అదేం నిజం కాదు, అందరితోనూ ఒకలాగానే ఉన్నాడు. అంటే రతికాని ట్రై చేశారు, కానీ రతిక మాత్రం అతన్ని వాడుకోవడానికి ప్రయత్నం చేసిందంటూ కూడా చాలా మంది చెప్తున్నారు. దీన్ని మీరేమంటారు? అదైతే కరెక్ట్ కాదు. ఎందుకంటే తనని చూసాం కదా, అందరితోనే బాగానే ఉన్నాడు. అంత ఓవర్ అయితే అని నాకేం అనిపించలేదు. నాకైతే మంచిగానే అనిపించింది. అందుకే నేను కూడా ప్రశాంత్కే ఓటేసా. నేను తన కోసమే ఇక్కడికి వచ్చా చూడడానికి కూడా. ఓవరాల్గా మీకు ఎవరు ఆట నచ్చింది బాగా? ఓవరాల్గా ఎవరు ఆట బాగా నచ్చింది మీకు? నాకు ఆల్మోస్ట్ ప్రశాంత్, ఇంకెవరు అంత లేదు. శివాజీ, ప్రశాంత్. శివాజీ గెలుస్తారు అని అందరూ భావించారు. మరి శివాజీ కాకుండా తన శిష్యుడు లాంటి పల్లవి ప్రశాంత్ గెలిచాడు, దీన్ని ఎలా చూడొచ్చు? తను కూడా హ్యాపీగానే ఫీల్ అవుతారు, శివాజీ గారు కూడా. నా శిష్యుడు విన్ అయ్యాడు అని కూడా తను కూడా హ్యాపీగానే ఫీల్ అవుతారు. తను ఏమి ఫీల్ అవుతారు అనేది అయితే ఏం లేదు ఇందులో. హ్యాపీగానే ఫీల్ అవుతారు. వెల్కమ్. బిగ్ బాస్ 7 విన్నర్ ఎవరు అనుకుంటారు? విజేత పల్లవి ప్రశాంత్ అనుకుంటున్నా. ఓకే, పల్లవి ప్రశాంత్ గెలవడానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు? ఏం లేదు, ఆయన కామన్ మ్యాన్ నుంచి బాగానే ఆడిండు. ఒక మంచి న్యాయమే చేసిండు, మంచినే ఆడిండు, బాగానే ఉంది. కాకపోతే నాకు అమర్ మీద కొంచెం కోపం ఉంది. ఓకే, ఎందుకు అమర్దీప్ మీద ఎందుకు కోపం ఉంది? ఆయన సెలబ్రిటీ కాబట్టి అట్లా ఉండొచ్చేమో. ఆయన కామన్ మ్యాన్గా వచ్చి దాని మీద అట్లా చేయడం కరెక్ట్ కాదు కదా. నాకు మస్తు ఫుల్ అమర్దీప్ మాట తీరు వల్లే, అమర్దీప్ చేసినటువంటి బిహేవియర్ వల్లే ఈ రోజు అసలు పల్లవి ప్రశాంత్ గెలవడానికి విన్ అవ్వడానికి ఒక కారణం కూడా అంటే చాలా మంది చెప్తున్నారు. దాన్ని ఎలా చూస్తారు? స్టార్టింగ్ లో ఒక 3 weeks లో 2 weeks లో ఒకటి అటాక్ జరిగింది పల్లవి ప్రశాంత్ మీద. అప్పటి నుంచి కొంచెం ఫేమస్ అయిందని నాకు అనిపిస్తుంది. పల్లవి ప్రశాంత్ మీద అందరూ అటాక్ చేయడం పల్లవి ప్రశాంత్ కి సింపతి గెయిన్ అయినట్లు మనం భావించవచ్చా అంటే ఏం చెప్తారు? సింపతి ఏం లేదు, అట్లేం లేదు. నాకే ఎట్లా అనిపిస్తుంది అని అంటే కామన్ మ్యాన్గా వచ్చి అంటే ఆయన చీప్గా అంటే ఇది అయిపోయింది కాబట్టి ఆయన అట్లా అనిపించింది. ఎవరు ఏం చేయలేదు, శివాజీని బాగానే సపోర్ట్ చేస్తున్నారు, అందరు బాగానే సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఒకటి ఏంటంటే అమరే కొంచెం బిహేవియర్ బాగాలేదు. ఎందుకంటే నాకు కూడా కోపమే ఉంది అమర్ మీద. కాకపోతే మనం ఏం చేయలేము, ఎందుకంటే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ విన్నర్ అయింది కాబట్టి మనం ఏం చేయలేము. విన్నర్ కాకపోతే మాత్రం బిగ్ బాస్ ఉండకపోతుండే నాకు తెలిసింది, నాకు అట్లా అనిపిస్తుంది. ఏం లేదు, నార్మల్గా నాకు చాలా సంతోషంగా ఉంది పల్లవి ప్రశాంత్ అంటే గెలిచిండంటే. పల్లవి ప్రశాంత్ గెలవడానికి కారణం శివాజీ అంటూ కొంతమంది చెప్తున్నారు. అలాగే 15 లక్షలు తీసుకొని బయటికి రావడానికి కారణం కూడా ఆయన ఆట వల్ల గెలిచిండు నాకు తెలిసి. ఆయన ఆట వల్ల, ఆయన బిహేవియర్ వల్ల, ఆయన మంచి మనసు వల్ల గెలిచిండు నాకు తెలిసి. ఒకటి సపోర్ట్ ఏంటంటే శివాజీ అన్న సపోర్ట్ చేసిండు, బాగుంది, అందులో మంచిగా ఉంది. ఆయన ఆట వల్ల గెలిచిండు. నాకంటే ఎవరు సపోర్ట్ లేకుండా, ఎవరితో మాట పడకుండా అంత కాకుండా బాగుంది. ఆయన ఆట మాత్రం ఆయన ఆడిండు కానీ బాగుంది చాలా. అన్ని సీజన్స్ లో కూడా సెలబ్రిటీసే గెలుస్తూ వచ్చారు. ఈ సీజన్ మాత్రం అన్ని సీజన్ల కంటే కొంచెం భిన్నంగా ఉల్టా అన్నట్లుగానే ఈ సీజన్ లో అంటే సెలబ్రిటీల తలదాన్ని ఈయన ఒక సామాన్యుడిగా హౌస్ లో ఎంటర్ అయ్యాడు, విజేతగా బయటకు వస్తున్నాడు, ఎలా చూడొచ్చు? ఇంకేముందంటే చాలా మంది చూస్తుంటే బాగుంది. జనాలు చాలా కామన్ మ్యాన్ గెలిచిందంటే బాగుంది చాలా.